తెలంగాణ శాసనసభ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. సభ ప్రారంభం కాగానే స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ప్రశ్నోత్తరాల సమయం ముగియగానే అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. 0 ఓవర్లో టీఆర్ఎస్ బీజేపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బీజేపీ శాసనసభ పక్షనేత లక్ష్మణ్ తెదేపా సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేసే అంశాన్ని పరిశీలించాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. లక్ష్మణ్ చేసిన విజ్ఞప్తిని టీఆర్ఎస్ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. టీడీపీ సభ్యుడు క్షమాపణ చెబితే సమస్య పరిష్కారం అవుతుందని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. టీడీపీ సభ్యుడు మాట్లాడిన మాటల్లో ఎక్కడా కూడా గౌరవ సభ్యులను కించపరిచే విధంగా లేదని బీజేపీ సభ్యుడు కిషన్ రెడ్డి అన్నారు. టీడీపీ సభ్యులను ఏ అంశంపై సస్పెండ్ చేశారో స్పష్టం చేయాలని కోరారు. కాంగ్రెస్ సభ్యుడు మల్లు భట్టి విక్రమార్క సైతం టీడీపీ సభ్యుల సస్పెన్షన్పై ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. ప్రశ్నోత్తరాలు 0 ఓవర్ ముగిసిన తర్వాత సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మధుసూదనాచారి వెల్లడించారు. శాసనమండలి సమావేశాలు సైతం ఈ నెల 21కి వాయిదా పడ్డాయి. బీజేపీ సభ్యులు లక్ష్మణ్ గారు ఇప్పుడు సస్పెన్షన్ గురించి మాట్లాడారు. సస్పెన్షన్ అయిన తర్వాత కూడా పశ్చాత్తాపం లేదు సభ్యునికి. బయట విపరీతంగా కామెంట్ చేస్తున్నాడు, బయట విపరీతంగా మాట్లాడుతున్నాడు. అది కాకుండా ఈ మధ్యనే మహారాష్ట్రలో గవర్నర్ వారి మీద అటాక్ చేస్తే 2 సంవత్సరాలు సస్పెండ్ చేశారు. 2 సంవత్సరాలు. అదేంటి మీ ప్రభుత్వం ఎందుకు చేసింది? అక్కడ మీ ప్రభుత్వం 2 సంవత్సరాలు చేయొచ్చు, మేము వారం రోజులు ఆ సభ్యుని పశ్చాత్తాపడమని చెప్పని మేము అడిగితే ఆ పశ్చాత్తాప పడకుండా ఆయన ఇష్టం వచ్చిన కామెంట్ చేస్తుండే. అధ్యక్ష, ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. దాంట్లో ఒక్క మాట వారు క్షమాపణ చెప్పినట్టయితే ఇష్యూయే లేదు. ఈరోజు ఒకరోజు సస్పెండ్ అయితేనే తెలుగుదేశం పార్టీ సభ్యుల్ని ఇదేంటని అంటున్నారు. అధ్యక్ష, తెలంగాణ కోసం మేము ఇదే సభలో అడిగినటువంటి పాపానికి 14 ఏళ్ల పాటు ఈ సభలో మమ్మల్ని సస్పెండ్ చేశారు. అధ్యక్ష, మేము సస్పెండ్ కానీ అసెంబ్లీ సెషనే లేదు. అధ్యక్ష, ప్రతిరోజు మమ్మల్ని సస్పెండ్, బైండ్ ఓవర్లు, మా మీద అక్రమ నిర్బంధాలు, అరెస్టులు, కేసులు. అధ్యక్ష, మేము అంటున్నది ఒకటే అధ్యక్ష, మేము ఆ రకంగా వెళ్ళదలుచుకోలేదు. అధ్యక్ష, మాకు ఈ ప్రజాస్వామ్యాన్ని, సభా విలువలను గౌరవించాలి, సభ సజావుగా జరగాలి, సభలో అందరూ చర్చించాలనేటువంటి విషయాన్ని ఇలా ప్రభుత్వం కోరుకుంటా ఉంది. అధ్యక్ష, మీరు చూడండి అధ్యక్ష, గత 8 సంవత్సరాల రికార్డులు తీయండి. ఎప్పుడైనా ఏ బడ్జెట్ సమావేశంలోనైనా ఇన్ని గంటల పాటు చర్చించినటువంటి సందర్భం ఎప్పుడైనా ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. అధ్యక్ష, అప్పుడు 294 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఎన్ని గంటలు మాట్లాడినారు? ఈరోజు 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఈ సభలో సగం కూడా కాదు అధ్యక్ష, 119 మందిలో ఎంత చర్చ జరుగుతుంది? ఈ ప్రభుత్వం సభ జరగడం పట్ల, సభలో అర్థవంతమైనటువంటి చర్చ జరగడం పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత కమిట్మెంట్ ఉందనేటువంటిది ఒక్కసారి రికార్డులు పరిశీలిస్తే అర్థమవుతుంది. అధ్యక్ష, అందువల్ల నేను కోరేది అధ్యక్ష, మనము సభ్యుడికి అవకాశం ఇచ్చినాం, సభ్యుడు దాన్ని వినియోగించుకోలేదు. ఇది రాష్ట్ర ద్రోహానికి సంబంధించింది. యావత్ రాష్ట్రం ప్రజలు, రైతులు అల్లాడుతూ ఉంటే, రైతులకు కరెంటు రాకపోతూ ఉంటే అందరం కలిసి ఒక్క తాటి మీద ఉండి మా రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైనటువంటి వాటా ఇవ్వాల్సింది అని మాట్లాడాల్సినటువంటి సందర్భంలో దాన్ని వినియోగించుకోకుండా మనం ఈ రకంగా చేయడం అనేటువంటిది ఇంకా మంచిది కాదు. అధ్యక్ష, ఒక గౌరవ పార్లమెంట్ సభ్యురాలి మీద ఒక పత్రికలో వచ్చినటువంటి విషయాన్ని తీసుకొచ్చారు. ఒక్క మాట కూడా కించపరుస్తూ మాట్లాడలేదు సార్. నేను చూశాను సార్ రికార్డు. అయినప్పటికీ కూడా మీరు సస్పెండ్ చేశారు. 3 రోజులైంది. ఆ విషయం వదిలేసి ఏ పార్టీ ఎన్ని గంటలు మాట్లాడింది, గతంలో ఏం జరిగింది, ఇది ఈ రకంగా టోటల్గా మంత్రులు సార్ మీరు మా యొక్క రిస్క్కు రావాలి సార్. మా శాసనసభ్యుల యొక్క హక్కులు ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు, చిన్న పార్టీలు కావచ్చు తప్ప మమ్మల్ని రక్షించాల్సిన బాధ్యత మీకు సార్. ఎందుకంటే ఈరోజు మేము అడిగింది ఏంటి, వాళ్ళు చెప్తున్నదేంటి, ఈరోజు మంత్రులు టోటల్గా బుల్డోజ్ చేస్తూ అవకాశం దొరికితే మైక్ వదలకుండా ఈ రకంగా మాట్లాడడం సాంప్రదాయమా సార్?